ఈరోజు నటి ప్రత్యూష మరణం వెనకాల సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇచ్చేసింది. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఆ తల్లికి న్యాయం జరిగేలాగా సిద్ధార్థ్ రెడ్డికి శిక్ష పడే విధంగా అయితే మాత్రం సుప్రీంకోర్టు 25 ఏళ్ల తర్వాత గొప్ప తీర్పు అయితే వెలువడించింది. దాదాపు రూ. 40,000 ఆ తల్లికి ముట్టేలాగా, అలాగే సిద్ధార్థ్ రెడ్డికి 2 ఏళ్ళు జైలు శిక్ష విధించేలాగైతే తీర్పిచ్చింది. ఇలాంటి తీర్పుల్ని ఇప్పటికైనా మనం వ్యతిరేకించకపోతే, ఈ జ్యుడిషియల్ వ్యవస్థ మీద మనం తిరగబడకపోతే ఇంకా రాబోయే రోజుల్లో మన మిడిల్ క్లాస్ వ్యవస్థకు కానీ, లేకపోతే మన సామాన్యులకు కానీ ఎప్పటికీ న్యాయం జరగదని కోరుకుంటున్నాను. ఈరోజు నేను వందే మాత్రం పాడాలన్నా, జనగణమనం పాడాలన్నా కూడా చాలా ఉత్ప్రేరకంగా ఫీల్ అయ్యే నేను ఈరోజు ఈ తీర్పునైతే మాత్రం నేను జీర్ణించుకోలేకపోతున్నాను. దయచేసి దీని మీద మీరు ఏమనుకుంటున్నారు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ తీర్పునైతే వ్యతిరేకిస్తారేమో అని నేను అనుకుంటున్నాను. ఈ తీర్పు అయితే సమంజసం కాదు, ఇది కరెక్ట్ కాదు అనేసి అనుకుంటున్నాను. బట్ ఏదేమైనా కానీ జ్యుడిషియల్ వ్యవస్థను గౌరవిస్తాను. బట్ ఈ తీర్పునైతే మాత్రం నేను స్వాగతించలేను.